ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవలిగిని అనుకోనని ప్రాజెక్టులను కట్టి రైతుల పంటలకు నీళ్లను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లు తెలిపిండ్రు. బుధవారం నాడు సిడబ్ల్యూసీ సభ్యులు చల్ల వంశచంద్ర రెడ్డి, ఎమ్మెల్యే శ్రీహరి, జిఎంఆర్లతో కలిసి మొక్తాల నియోజకవర్గంలోని సంగమండ ప్రాజెక్టు కాడికి పోయి ప్రాజెక్టులో ఉన్న తక్లీఫ్లను చూసిండ్రు. ప్రాజెక్టులో నీళ్లు నిండకుండా పెద్ద బండ అడ్డం ఉంది సార్, ఇది తీసేస్తే మాత్రం ఇంకా ఎక్కువ 25,000 ఎకరాలకు నీళ్లు వాడతాయంటని మహమ్నార్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశచంద్ర రెడ్డి సార్, ఎమ్మెల్యే శ్రీహర్లు ఉప ముఖ్యమంత్రికి మంత్రి ఉత్తమ్లకు చెప్పిండ్రు. అయితే ఈ బండ తీయడానికి ఎన్ని పైసలైనా గానీ తీపించి రైతులకు నీళ్లను అందిస్తామని ఓలిగినే మాటిచ్చిర్రు. ఇక వెనకసిరికి ఆడ పెట్టిన సభలో గొల్ల కుర్మలు ఇట్లా ఉప ముఖ్యమంత్రి సార్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లను గోర్లనిచ్చి గొంగడేసి సన్మానం చేసిర్రు. కానీ ఎంపీ ఎలక్షన్ల మాటకు హస్తం గుర్తుకు ఓటేసి వంశచంద్ర రెడ్డిని పెద్ద ఓట్ల మెజార్టీతో గెలిపియాలంటే మందిని కోరిండ్రు. ఇక మందికినే గ్యారెంటీగా చూసారు, వంశీ సార్ని మాటకం ఎట్లయినా చేసి గెలిపిస్తాం, ఓట్లలో లేకుండానే నారాపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిండంటని మంత్రి సార్ కు ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ కు చెప్తే ఓలిగిన సంతోషపడి వంశీ